హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. అండ్ ఈ క్లాస్లో మనం మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ అనేది మన ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఒక్కోటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎన్ని ఆల్గారిథమ్స్ ఉంటే అన్ని ఆల్గారిథమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఒకసారి నేను చెప్పేస్తూ ఉంటాను. అంతకన్నా ముందు ఒకసారి రీక్యాప్ అయితే చేసేసి మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ అయితే మీరు 1 or 2 ఆల్గారిథమ్స్ మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకుంటారు. కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా రీక్యాప్ ఏంటి, జస్ట్ డేటా సెట్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అది రీడ్ చేసుకున్నాం, అది చూసాం. అండ్ డేటా సెట్ యొక్క సైజ్ అది చూసాం, వాటి యొక్క యూనిక్ వాల్యూస్ చూసాం. యూనిక్ వాల్యూస్ చూసిన తర్వాత కొన్ని యాక్సెస్లు అనేవి కొన్ని కాలమ్స్లు అనేవి డ్రాప్ చేసాం. తర్వాత కాలమ్ యొక్క ఇన్ఫో చూసాం. తర్వాత స్ప్లిట్ చేసాం ఎక్స్ కింద వై కింద, డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ కింద. అంటే ఇది డిపెండెంట్ ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ కింద మనం క్లాసిఫై చేసి స్ప్లిట్ చేయడం జరిగింది. స్ప్లిట్ చేసిన తర్వాత ఎన్కోడ్ చేసాం. అండ్ ఒక ఎన్కోడింగ్ అయితే ఫెయిల్ అయింది, ఇంకో ఎన్కోడింగ్ అయితే మనమే చేసాం. ఆ ఎన్కోడింగ్ ప్రతి కాలంకి చేసాం ఎన్కోడింగ్. ఆ ఎన్కోడింగ్ అవ్వగానే ప్రతి కేటగిరికల్ కాలంని ఎన్కోడ్ చేసి ఆ కాలం డిలీట్ చేసాం. అండ్ అలా అన్ని కాలమ్స్కి ఎన్కోడ్ చేసి కాలమ్స్ అనేది డిలీట్ చేస్తాం. అండ్ కొన్ని ప్లాట్లు వేసాం. ఆ ప్లాట్ల వల్ల మనకి ఇన్సైట్స్ ఏం తెలియలేదు. ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం, మిషన్ లెర్నింగ్కి. ఇప్పుడైతే మన వీడియో ఏంటి, ఇప్పుడు టెస్ట్ ఒక మోడల్ని మనకున్న డేటా సెట్తో ట్రైన్ చేసి టెస్ట్ చేయాలి, అంతే కదా. అంటే మనకున్న డేటా సెట్ని ఒక 25% అంటే 75% ట్రైన్ చేయాలి. మనకున్న డేటా సెట్ తీసుకుని దాంట్లో ఒక 75% ట్రైన్ చేసి మోడల్కి ఒక 25% డేటా సెట్తో మాత్రం టెస్ట్ చేయాలి. అది ఎలా ఏంటి అనేది చూసేద్దాం స్టెప్ బై స్టెప్. చాలా ఓపిక్గానండి ఈ వీడియో వచ్చేసి. ఇక్కడి నుంచి వచ్చేసి మనం మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది స్టెప్ బై స్టెప్ వింటూ వెళ్ళండి, ఓకేనా. లెట్స్ స్టార్ట్. ఇక్కడైతే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఎక్స్లో మొత్తం ఏమున్నాయి, మొత్తం ఇండిపెండెంట్ వేరియబుల్ మొత్తం ఉంది ఎక్స్లో, X2లో. చూసారుగా ఇక్కడ మీరు, లాస్ట్ది ఏంటి ఇది. ఇక్కడి నుంచి SSC_P నుంచి స్పెషలైజేషన్_E ఇక్కడ వరకు మొత్తం X2లో ఉంది. అండ్ ఈ స్టేటస్_E మాత్రమే Y2లో ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ X2 మొత్తం ఇక్కడి నుంచి ఈ స్పెషలైజేషన్_E ఈ X2 మొత్తం తీసుకుని ఈ Y2 అనేది ప్రిడిక్ట్ చేయాలి. అర్థమైంది కదా. దానికి మనం ఏం చేయాలి అంటే, మనం మన డేటా సెట్ని ఒక 75% అండ్ 25% కింద డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి. డివైడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ 75% డేటా సెట్తోని ట్రైన్ చేయాలి, ఈ 25% డేటా సెట్తోని టెస్ట్ చేయాలి. అది ఎలా ఏంటనేది కోడ్ ఇంప్లిమెంటేషన్ ఒకసారి చూద్దాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ నౌ. ఇప్పుడు ఫ్రమ్ sklearn.model selection import train test split అంటే, మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు, మనకి ఇదంతా డేటా సెట్ ఉంది కదా, మొత్తం ఇన్ని కాలమ్స్ అండ్ రోస్ ఉన్నాయి కదా, ఇన్ని కాలమ్స్ రోస్ ఉన్నాయి కదా. ఒకసారి ఐ జస్ట్ వాంట్ సమ్ టైం. ముందు రెడీ చేసుకొని పెట్టుకోలేదు అనుకుంటా, మర్చిపోయాను. ఇంకా మీకు ఇది చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థం అవుద్ది అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ రావాలంటే ఒకసారి చూసేయండి. జస్ట్ ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా మీరు ట్యూన్ అయిపోతే మీకు మొత్తం అర్థం అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే,
మనకి ఇంత డేటా సెట్ ఉంది కదా, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, మన మోడల్కి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఇప్పుడు 100 కాలమ్స్ 100 రోస్ ఉన్నాయనుకోండి. జస్ట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 216 కాలమ్స్ 216 కాలమ్స్ ఉన్నాయి, 216 రోస్ ఉన్నాయి కదా. అంటే 0 నుంచి 216 రోస్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి 200 రోస్ ఉన్నాయనుకోండి, దాంట్లో 75% అంటే ఎంత, ఇంచుమించు 150. ఓకేనా? ఆ 200లో 25% అంటే ఎంత, 50. ఓకేనా? ఇప్పుడు ఈ 150 కాలమ్స్ని, ఈ 150 రోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, అలా 150 రోస్ని మనం మోడల్కి ఇస్తాం. మోడల్కి ఇచ్చి ట్రైన్ చేస్తాం. అంటే ఈ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోమంటాం మోడల్ని. అంటే ఇలా వస్తే ఇలాగా, ఇలా వస్తే ఇలాగా, ఇలా ఈ అన్ని కండిషన్లో వస్తే ఇలా ప్లేస్ అయ్యారు, ఈ అన్ని కండిషన్లో వస్తే ఇలా ప్లేస్ కాలేదు వాళ్ళు, అలా అని చెప్పి మోడల్ని ట్రైన్ చేసి గుర్తుపెట్టుకోమంటాం. గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ 150 తర్వాత మనం ఒక 50 రోస్ తీసుకుని మోడల్ని టెస్ట్ చేస్తాం. ఎలా గుర్తుపెట్టుకుందనేది మనం యాక్యురసీ అది ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకని ఈ స్ప్లిట్ అనేది మనం వాడతాం. ఓకేనా? చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూసుకోండి. అందుకే మనం డేటా సెట్ని ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఎలాగా, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ కింద. ఓకేనా? ఎక్స్ ట్రైన్ వై ట్రైన్, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్. ఇక్కడ చూడండి, ఎక్స్ ట్రైన్ అంటే మనం ట్రైన్ చేయాల్సిన డేటా, మనం ట్రైన్ చేస్తాం కదా డేటాని. మనం ఆ మోడల్కి ఏ డేటా అయితే ఫీడ్ చేయాలో ఆ డేటా ఎక్స్ ట్రైన్ అనేది. ఎక్స్ టెస్ట్ అంటే ఏంటి, ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ని మోడల్ ట్రైన్ అయిపోయాక టెస్ట్ చేయాలి కదా, దానికి ఎక్స్ టెస్ట్. వై ట్రైన్ అంటే ఏంటి, మన ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది కదా, ఈ 0లో 1లో ప్లేస్ అయ్యారు లేదా అనేది, మరి అది కూడా ఇచ్చి ట్రైన్ చేయాలి కదా, అందుకని వై ట్రైన్ అనేది. అది ట్రైన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పార్ట్ అయిపోయాక టెస్ట్ చేయాలి కదా, వై టెస్ట్ కూడా చేయాలి కదా, అందుకని వై టెస్ట్. ఓకేనా? మరి దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇలా మనం ఏమేమి స్ప్లిట్ అవ్వాలో ఇక్కడ రాసుకున్న తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని చెప్పి ఫంక్షన్ వాడితే స్ప్లిట్ అవుద్ది. అలాగా మనం ఏ డేటా సెట్ ఏ డేటా అయితే ఇచ్చి స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం, x2. చూడండి, ఇక్కడ x2 అంటే ఇది కదా, x2 ఇచ్చాం, y2 ఇచ్చాం. తర్వాత టెస్ట్ సైజ్ వచ్చి 0.25 ఇచ్చా. జనరల్గా ఇది 0.2 అని ఇవ్వచ్చు, 0.3 ఇవ్వచ్చు, 0.25 ఈ 3 వాల్యూసే ప్రిఫర్ చేస్తారు. 0.2 అంటే 20% టెస్ట్కి ఇస్తామని అర్థం. 0.25 అంటే 25% టెస్ట్కి ఇస్తామని అర్థం. 0.3 అంటే 30% టెస్ట్కి ఇస్తామని అర్థం. అంటే అది 70-30% కింద స్ప్లిట్ అవుద్ది 0.3 అని ఇస్తే. ఇక్కడ మనం 0.25 అని ఇచ్చాం కాబట్టి అది 75-25% కింద మన డేటా సెట్ స్ప్లిట్ అవుద్ది. ఇక్కడ ర్యాండమ్ స్టేట్ 0 అంటే ఏంటంటే, ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ర్యాండమ్ స్టేట్ ఆఫ్ 0 అది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడు మనం స్ప్లిట్ చేస్తాం కదా, ఇప్పుడైతే నేను ఇవాళ ఒకసారి రన్ చేస్తున్నాను సెల్ని, ఇప్పుడు ఒకలా స్ప్లిట్ అయ్యింది. మళ్ళీ డే బిఫోర్ ఒక 10 days తర్వాత 20 days తర్వాత కూడా మళ్ళీ సెల్ నేను రన్ చేశాను అనుకో, మళ్ళీ అలాగే స్ప్లిట్ అవ్వాలి అనుకున్నప్పుడు ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 అని చెప్పి వాడతారు. అంటే నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా స్ప్లిట్టింగ్ అనేది సేమ్ ఒకేలాగా స్ప్లిట్ అయితే ఒకే రోజు ఒకేలాగా స్ప్లిట్ అయితే దానికి ర్యాండమ్ స్టేట్ 0 అని వాడతారు. యాక్చువల్గా అయితే ఎలా స్ప్లిట్ అవుద్ది, ఇప్పుడు రన్ చేస్తే నేను ఫస్ట్ కాలం 10th కాలం అండ్ 20 కాలం 25th కాలం అలా స్ప్లిట్ అయింది అనుకోండి, ఆ సీక్వెన్స్లో స్ప్లిట్ అయింది అనుకోండి. నెక్స్ట్ టైం రన్ చేస్తే ఫస్ట్ కాలం 3rd కాలం 6th కాలం 9th కాలం అలా స్ప్లిట్ అవ్వచ్చు. అందుకని చెప్పి ఎప్పుడు ఒకేసారి స్ప్లిట్ అయ్యేలా ఉండడం కోసం ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి వాడతాం. ఓకేనా? ఇప్పుడు స్ప్లిట్ చేసిన దాన్ని ఒకసారి చూద్దాం. ఎక్స్ట్రైన్ అంటే ఏంటి, స్ప్లిట్ అయిన తర్వాత 50% x2 డేటా, ఇక్కడ x2 అని ఇచ్చాం కదా, ఈ x2లో 50% 50% కాదు, 150 కాలమ్స్ అంటే 75 రోస్, 75 రోస్ డేటా ఇది 25 రోస్, 25% రోస్ డేటా ఇది ఎక్స్ టెస్ట్ అంటే. ఇక్కడ వై టెస్ట్ అంటే ఏంటి, మళ్ళీ వై టెన్ అంటే డిపెండెంట్ వేరియబుల్
అంటే 1 అయితే ప్లేస్ అయ్యారు అని, 0 అయితే నాట్ ప్లేస్డ్ అని. ఆ ప్లేస్డ్ డేటా ఎన్ని 150 rows అప్రాక్సిమేట్, అంటే 75% డేటా, 75% డేటా, ఇది 25% డేటా. ఓకేనా? క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ డేటా చూస్తే మీరు 82, 64, 73, 1, 0 అని ఉంది. అంటే డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మరి ఏ మోడల్? ఓకే, ఒకసారి మీరు ఇక్కడ స్టాండర్డ్ స్కేలర్ అనేది చూడండి. ఇక్కడ మనం స్టాండర్డ్ స్కేలర్ అని చెప్పేసి వాడతాం. ఇది ఎందుకంటే ఇక్కడ లార్జ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఎక్స్ టెస్ట్కి ఎక్స్ ట్రైన్కి ఇక్కడ మీరు నెంబర్స్ చూసారంటే చాలా లార్జ్ నెంబర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. అవన్నీ ఒక 0 to 1 కానీ, -3 to 3 కానీ, ఒక -3 to 3 అనే ఒక ఇంటర్వెల్కి తెచ్చేయడానికి స్టాండర్డ్ స్కేలర్ వాడతాం. ఓకేనా? అంటే ఆ నెంబర్స్ జస్ట్ ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ 1.4కి 0.8కి -0.8కి అంత డిఫరెన్స్ లేదు కదా. అర్థమవుతుంది కదా? అంత డిఫరెన్స్ తగ్గించడానికి స్టాండర్డ్ స్కేలర్ వాడతాం అన్న. మరి స్టాండర్డ్ స్కేలర్ ఎందుకు వాడాలి మనం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అది ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ అల్గారిథం ఇంప్లిమెంట్ చేసేది డెసిషన్ ట్రీ కాబట్టి దాంట్లో చెప్తే అంత మీకు అంత అర్థం ఇలా ఉండదు. కాబట్టి నేను KNN అల్గారిథం ఈ ప్రాజెక్ట్లో ఫర్దర్గా KNN అల్గారిథం ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పుడు మనం స్టాండర్డ్ స్కేలర్ ఎందుకు వాడాం అనేది నేను చెప్తాను. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థం అవుద్ది. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టాండర్డ్ స్కేలర్ వాడాలి. ఓకేనా? ఫ్రమ్ sklearn.preprocessing ఇంపోర్ట్ స్టాండర్డ్ స్కేలర్ అంటే స్టాండర్డ్ స్కేలర్ అనేది ఇంపోర్ట్ అవుద్ది. ఆ క్లాస్ని ఆ మెథడ్ని SC అనే దానికి మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు sc.fit transform ఎక్స్ట్రైన్ ఇస్తాం. sc.fit transform ఎక్స్ట్రైన్ అంటే ఎక్స్ట్రైన్ తీసుకుంటుంది, అది స్టాండర్డైజ్ చేస్తుంది. అది మళ్ళీ దేనికి అసైన్ చేస్తాం? ఎక్స్ట్రైన్కి అసైన్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ టెస్ట్ తీసుకుంటాం, అది కూడా స్టాండర్డైజేషన్ చేస్తుంది. చేస్తే వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఎక్స్ టెస్ట్కి అసైన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రైన్ కాల్ చేస్తే ఇలా వస్తుంది డేటా. అంటే ఇక్కడ డేటా లాస్ అనేది ఉండదు. ఉన్న డేటాయే సింప్లిఫై అయిపోద్ది బాగా తక్కువకి. ఆ డేటాలో ఉన్న డిఫరెన్సెస్ ఉంటాయి చూడు, అవి చాలా దగ్గరికి వచ్చేస్తాయి. ఓకేనా? అలా ఎక్స్ట్రైన్ వైట్రైన్ తర్వాత extrain.shape ఈ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్పి నేనే చెప్పా. ఎందుకంటే x2 మీకు ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 216 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో 75% అంటే 161. ఎక్స్ టెస్ట్లో ఎన్ని ఉన్నాయి కాలమ్స్? ఎక్స్లో ఎన్ని ఉన్నాయి? 216 ఉన్నాయి. దాంట్లో 25% అంటే 54. ఓకేనా? అందుకని చెప్పి నేను మీకు ఇంకా అర్థం అవుద్దని చెప్పి వాడాను. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే తెలుసుకుంటారని చెప్పి. అంటే ఏం లేదు, అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రైన్లో ఎంత డేటా వస్తుంది? 75% డేటా వస్తుంది. ఎక్స్ టెస్ట్లో 25% డేటా వస్తుంది అని చెప్పడానికి ప్రూఫ్ ఇది చూపించారు. ఓకేనా? ఇప్పుడైతే డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్, డెసిషన్ ట్రీ ఎలా వాడాలని చెప్పేసి మనం మన ప్రాజెక్ట్లో ఒక ఫస్ట్ అల్గారిథం అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. బీ రెడీ. చూడండి, ఇక్కడ నేనైతే వచ్చేసి డెసిషన్ ట్రీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. డెసిషన్ ట్రీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాగా అనేది మీ డౌట్ అయితే ఓకే, ఇప్పుడు చూడండి. ఫ్రమ్ sklearn.tree ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అంటే డెసిషన్ ట్రీని ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు దాన్ని మన నోట్బుక్లోకి తెచ్చుకోవాలి, మన నోట్బుక్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ sklearn అనేది ఒక మంచి లైబ్రరీ, అన్నీ ఉంటాయి దాంట్లో. .tree ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అని చెప్తే డెసిషన్ ట్రీ మనకు వస్తుంది మన నోట్బుక్లోకి. ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చిన డెసిషన్ ట్రీకి ఏం చేస్తా? క్లాసిఫైయర్ ఈజ్ ఈక్వల్ టు డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్, క్రైటీరియన్ ఈక్వల్ టు ఎంట్రోపీ, ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేసా? క్లాసిఫైయర్ అనే వేరియబుల్కి డెసిషన్ ట్రీని అసైన్ చేసా. దానికి క్రైటీరియన్ ఈక్వల్ టు ఎంట్రోపీ అంటే మంచి అవుట్పుట్ మంచి ఇచ్చేలాగా దీని అర్థం.
దీన్ని ఇప్పుడు కాదు, తర్వాత క్లాస్లో ఇంకా డెప్త్గా చూద్దాం. ఎనోట్రోఫీ అన్నీ ఏంటంటే జస్ట్ అది క్లాసిఫై చేయడానికి ఎనోట్రోఫీలు అయ్యి చెక్ చేసుకుంటుంది. అంటే ఎలా ప్రస్తుతానికి అయితే మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే క్లాసిఫికేషన్ మంచిగా జరగాలంటే ఈ ఎనోట్రోఫీ అనేది వాడాలి. ఓకేనా? ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 అంటే ఇందాకే చెప్పాను, ఎన్నిసార్లు క్లాసిఫై చేసినా ఒకేలా రావాలంటే ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్లాసిఫైర్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. ఇప్పుడు మోడల్ని ఎలా ట్రైన్ చేస్తాం అనేది చాలామందికి యాంగ్జైటీ ఉంది కదా, అది ఇప్పుడు చూడండి. మోడల్ని ట్రైన్ చేయడం ఇదే, ఈ ఒక్క లైన్ చాలు, మోడల్లో ట్రైన్ అయిపోద్ది. క్లాసిఫైర్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ అంటే ఎక్స్ ట్రైన్ అంటే ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇచ్చేస్తున్నాం దానికి, ఆ డిపెండెంట్ వేరియబుల్ కూడా ఇస్తున్నాం. అంటే మొత్తం వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ ఉన్న బ్రాంచ్ ఏంటి ఇవన్నీ ఎక్స్ ట్రైన్లో ఉన్నాయి కదా, ఆ ఎక్స్ ట్రైన్ ఇచ్చాం. అండ్ వాళ్ళు ప్లేస్ అయ్యారా లేదా అనే వేరియబుల్ ఉంది కదా, అది వై ట్రైన్లో ఇచ్చాం. ఆ రెండు క్లాసిఫైర్ డాట్ ఫిట్ అని చెప్పి మనం కాల్ చేస్తే మోడల్ ఇక్కడ ట్రైన్ అయిపోయింది. ఓకేనా? మీ సిస్టంలో మీరు రన్ చేసుకుంటే ఇంకా బాగా ఇంకా బాగా కాదు, అలాగే మీకు ట్రైన్ అయిపోయి వస్తుంది. ఓకేనా? అలా ఇక్కడ మోడల్ అనేది ట్రైన్ అయింది. మోడల్ ట్రైన్ అయిన తర్వాత ఇంకేంటి, ప్రెడిక్షన్ ఎలా చేశానంటే నేను వై ప్రెడిక్ట్ ఈక్వల్ టు క్లాసిఫైర్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్ అని చెప్పి కాల్ చేసాం. అంటే ఇక్కడ క్లాసిఫైయర్లో ఇప్పుడు ఏముంటుంది, ట్రైన్ అయిపోయిన మోడల్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రెడిక్ట్ అని కాల్ చేస్తే, ఎక్స్ టెస్ట్ ఇచ్చి ప్రెడిక్ట్ అని చెప్పి కాల్ చేస్తే అది ఏమేమి ప్రెడిక్ట్ చేసిందో వాల్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ వాల్యూస్ వై ప్రెడిక్ట్లో ఉంటాయి. ఇప్పుడు ప్రింట్ ఎన్పి డాట్ కన్కాట్ అని చెప్పేసి ఇక్కడ వై ప్రెడిక్ట్ రీషేప్ లెన్ వై ప్రెడిక్ట్ (1) టెక్స్ట్ వై టెక్స్ట్ ఈక్వల్ టు రీషేప్ లెన్ ఎక్స్ టెస్ట్ (1) అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. ఈ పెద్ద లైన్ చూసి అస్సలు భయపడద్దు, ఇది చాలా ఈజీ. ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ సిస్టమ్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూ, యాక్చువల్గా ఉన్న వాల్యూ ఏంటి, వై టెస్ట్ కదా. కాబట్టి ఇక్కడ నేను ఏం చేసా, కన్కాట్ చేసా వై ప్రెడిక్ట్ని అండ్ వై టెస్ట్ని. అది ఎలా కన్కాట్ చేసాను అనేది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఎందుకంటే ఇక్కడి నుంచి కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నేను ప్రతి అల్గారిథంకి వాడుకుంటూ వచ్చేస్తా. కాబట్టి అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీకు జస్ట్ బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని చెప్పేసి జస్ట్ ఈ వాళ్ళకైతే మీరు డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ మీద ఫుల్ ఫోకస్ చేయండి. అలా ఒక్కోటి నేర్చుకుందాం. ఇక్కడైతే ఈ కోడ్లో అయితే నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా కన్కాట్ చేశాను అనేది. ప్రస్తుతానికి అయితే మీరు చూడండి, ఇక్కడైతే నేను వై ప్రెడిక్ట్ని అంటే సిస్టమ్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూస్ని ఒకవైపు అండ్ యాక్చువల్గా ఉన్న వాల్యూస్ని ఒకవైపు రెండు కన్కాట్ చేసి పెట్టా, అది కోడ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి యాక్యురసీ అనేది ఎలా ప్రెడిక్ట్ చేయాలి. మనం మోడల్ని ట్రైన్ చేసాం, ఆ మోడల్ ట్రైన్ అయిన తర్వాత వాల్యూస్ అనేది పక్కన పెట్టి చూసాం. ఇప్పుడు ఆ వాల్యూస్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ నిజంగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అని అందరూ అంటారు, కానీ నేను చాలా ఈజీగా చెప్తాను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది. అలా కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ యాక్యురసీ అనేది ఎలా ప్రెడిక్ట్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను. ఓకేనా? ఒక మోడల్ యొక్క యాక్యురసీ ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. అండ్ ఏం చెప్పగలను ఇంకా, ప్లీజ్ like, share and subscribe to my channel if you like. Subscribe button కింద ఉంటుంది. థ్యాంక్ యూ.